వెల్కమ్ టు క్లూటుడే న్యూస్. పౌర హక్కుల దినోత్సవం ఉమ్మడి ఘట్కేసర్ మండల్ చౌదరిగూడ పురపాలక సంఘం కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవ అవగాహన సదస్సు డివిఎంసి మెంబర్ తాల్కా రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఘట్కేసర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, మాజీ వార్డు సభ్యులు నర్సింగ్ మోదిరాజ్ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం మా గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన డివిఎంసి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని హక్కులు, వాటి విధులను తెలియజేసే ప్రయత్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1995 ప్రకారం అంటరానితనం పాటించడం చట్టరీత్యా నేరం. సాటి మానవుని పట్ల సోదర భావాన్ని చూపిద్దాం. షెడ్యూల్ కులాల, తెగల పట్ల వివక్షత చూపడం వారికి 6 మాసాల కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించబడును అని తెలిపారు. ప్రతి నెల 30వ తారీఖున జరిగే గ్రామ సభల్లో పాల్గొని పౌర హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని, షెడ్యూల్ కులాలు, తెగల చట్టము 1989 ప్రకారం ఈ క్రింది అత్యాచారాలకు పాల్పడిన లేదా ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. దళిత స్త్రీల గౌరవాన్ని భంగపరిచే లేక మర్యాదను మంటగలిపే ఉద్దేశంతో వారిపై బలప్రయోగం చేసిన, స్త్రీలపై లైంగిక దోపిడీ చేసిన, అత్యాచారాలకు గురైన షెడ్యూల్ కులాలు, తెగల బాధితులకు ఉచిత న్యాయ సహాయమే గాక వీరి పునరావాసానికి అత్యాచారాన్ని బట్టి GMS నెంబర్ 8 ప్రకారం జిల్లా కలెక్టర్ ద్వారా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కావ్య, GPO అశోక్ కుమార్, శ్రావణ్ కుమార్, మంజుల, భాగ్య, చంద్రశేఖర్, మధుసూదన్, జహరుద్దీన్, భాగ్యలక్ష్మి, శ్యామ్ సుందర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పోచారం 8వ డివిజన్ చౌదరిగూడ విలేజ్లో మరి మన డిఎంఎస్ నెంబర్ రాములన్న గారి ఆధ్వర్యంలో ఈ చౌదరిగూడలో పౌర హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందకరం. ఇలా గ్రామాన చేయడం చాలా ప్రజలందరినీ మమేకం చేస్తూ వారికి ఉన్న హక్కులను మరొకసారి గుర్తు చేస్తూ సామాజిక న్యాయం కోసం పోరాడడం, వాళ్ళ హక్కులను వాళ్ళకు గుర్తు చేయడం, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని ఊరున అందరికీ చెప్పడం చాలా గర్వకారణం. రాములన్నకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ చౌదరిగూడ గ్రామ పంచాయతీలో ఏర్పాటుకు కారణం చేసిన మన GP అశోక్ సార్ గారికి, మరి ఇక్కడ శ్రావణ్ సార్ ఇన్ఛార్జ్ గారికి, ఇక్కడ మేడం మంజుల మేడం, మరి ముఖ్యంగా RI మేడం కావ్య మేడం గారికి ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత గ్రామ పంచాయతీ పరిధిలో అంబేద్కర్ గారి పౌర హక్కుల సాధన గురించి మేము సర్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చినాం. ఇక్కడ అనుకోకుండా వాళ్ళు సర్ ప్రోగ్రాం చేసే వాళ్ళే ఇక్కడ అంబేద్కర్ది ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. దీనికి మేము వచ్చి ఇక్కడ పూలు సమర్పించి ఈ సర్ ప్రోగ్రాంలో ఎలా జరుగుతున్న ఈ ప్రోగ్రాంలను తెలుసుకోవడానికి వచ్చినాం. దాంట్లో భాగంగా ఈరోజు అంబేద్కర్ సేవలను మనం ఏప్రిల్ 14th రోజు ఎలాగైతే గుర్తు చేసుకుంటామో ఈరోజు కూడా పౌర హక్కుల సాధన గురించి మా సర్ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఫోటో పెట్టి ఇలా కార్యక్రమం చేయడం చాలా శుభదాయకం. దీనికి మేము కూడా హాజరవ్వడం, నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్ గారు, అలాగే సర్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ MRO ఆఫీస్లో అశోక్ గారు, అలాగే మేము కూడా అందరికీ ఇన్విటేషన్ చేసుకొని రాలేదు. మేము అనుకోకుండా వచ్చిన ఈ ప్రోగ్రాం విజయవంతంగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది.